మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన మన మంచి దేవుడు 2023 సంవత్సరం అంతా మనల్ని కాపాడి 2024 సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టిన మహాదేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తూ మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు కొరకు. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఏ యోగ్యత, ఏ అర్హత లేనప్పటికి కూడా నైనా పాపం అనే భారంలో నేను నలిగిపోతూ ఉన్నప్పుడు, చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు నా పాప భారాన్ని మీరు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా నా కొరకు మీ అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని కార్చి నన్ను రక్షించుకొని ప్రభు నాకు ఆలోచనకర్తగా, నా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడుగా, నాకు సమాధానకర్తగా మీరు ఉన్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తూ చదవబడిన లేఖన భాగాల ద్వారా చేరివచ్చిన నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ స్వరం మాత్రమే మేము వినడానికి, విని మా జీవితాల్ని సరిచేసుకొని చక్కదిద్దుకొని నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. మనకి 24 ఈ సంవత్సరం అంతా ఇవ్వబడినటువంటి మోటో ఏంటంటే, సంఘానికి పెద్దలు ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర కనిపెట్టి తీసుకున్నటువంటి మోటో ఏంటి అంటే, ఈ 3 మాటలు మన వెనుక ఫ్లెక్సీ మీద కనపడతా ఉన్నాయి. ఈ 3 మాటలు. మొట్టమొదటిది ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంది. రెండవ వాక్యం మనిషి యొక్క ఆవేదన అంటే పశ్చాత్తాపం గురించి మాట్లాడుతూ ఉంది. మూడవ వాక్యం మనం ఇప్పుడు చదువుకున్నది ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉంది. 2024 మన సియోను సంఘాల్లో ఉన్నటువంటి షాలోమ్ మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబం ఆశీర్వాదంతో నింపబడాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అయితే ప్రతి ఆశీర్వాదానికి ఓ కండిషన్ కూడా తప్పకుండా ఉంటుంది అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు. కండిషన్ ఏంటంటే తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు అంటే, ఎలా ఆశీర్వాదిస్తాడంటే హెచ్చిస్తాడు. హెచ్చించడం అనేది, దేవుని చేత హెచ్చింపబడడం అనేది ఆశీర్వాదం. దేవుని చేత తగ్గింపబడడం అనేది శాపం. ఇది బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. దానికి సూత్రం ఏంటంటే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. అదే దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడు. ఏమనంటే, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 23 ఈ అధ్యాయం అంతా, అంటే మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు కూడా కొంతమంది గుంపు ప్రజల గురించి ప్రభు ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎవరి గురించి చెప్పాడు ఈ మాటలు అంటే, ఎవరైతే సమాజంలో మేము స్పెషల్ అనుకుంటున్నారో, మేము గొప్పవాళ్ళం అని భావిస్తున్నారో, మేము ప్రత్యేకం అని తమను తాము ప్రత్యేకంగా ఎంచుకుంటా ఉన్నారో, ఈ ప్రజలంతా వేరు, మేము వేరు, వాళ్ళంతా వేరు, మేము వేరు అని ఇతరులను తగ్గిస్తూ తమను తాము హెచ్చించుకున్నటువంటి
గుంపు ప్రజలతోటి ప్రభు ఈ మాటలు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వాళ్ళంటే పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు తమని తాము గురువులుగా, తమను తాము బోధకులుగా, తమను తాము అగ్రపీఠాల్లో కూర్చోవడానికి అర్హులుగా వాళ్ళు ఎంచుకున్నారు. తమను తాము వాళ్ళే దేవుని ప్రజలుగా, దేవుని ప్రతినిధులుగా, దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే వాళ్ళం మేము తప్ప ఎవరికి ఈ అర్హత లేదు అని తమని మొదటి తరగతి గుంపుగాను, మిగతా వాళ్ళందరినీ రెండవ తరగతి గుంపుగా వాళ్ళు ఎంచారు. అలా ఎంచిన ప్రజలతో, ఆ గుంపుతోటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఇది. ఏమనంటే, తన్ను తాను హెచ్చించుకునేవాడు. అంటే మనిషి తనకున్నటువంటి సామర్థ్యాలు, తనకున్నటువంటి తలాంతులు, తనకున్నటువంటి ఏదైనా సరే, అది బయటకు కనపడే బాహ్య సంబంధమైనదైనా లేదా అంతరంగానికి సంబంధించిందైనా, ఏదైనా సరే ఆధిక్యతలు, సామర్థ్యాలు, శక్తి, బలం, జ్ఞానం, ఇంకా ఏమైనా కావచ్చు, వాటిని బట్టి కనుక తన్ను తాను హెచ్చించుకుంటే దేవుడు అంటున్నాడు వాడు తగ్గింపబడతాడు. అంటే శాపాన్ని పొందుతాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి చేత తగ్గించబడడం అంటే అర్థం అది. అయితే తన్ను తాను తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. అది బైబిల్లో ప్రభు ఆనాటి ఒక మేము ప్రత్యేకం అనుకుంటున్నటువంటి గుంపుతోటి, మాకు వీళ్ళకెవ్వరికి లేని సామర్థ్యాలు మాకున్నాయి, వీళ్ళెవ్వరికి లేనటువంటి గొప్పతనం మాకుంది, మేము గొప్పవాళ్ళం అని ఫీల్ అవుతున్నటువంటి ఆ గుంపుతో యేసుక్రీస్తు అన్నటువంటి మాటల్ని మనం ఆ సందర్భాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. తగ్గించుకోవడం అనేది ప్రాముఖ్యంగా బాహ్యానికి అంత కనపడకపోవచ్చు. ఏ వ్యక్తి తగ్గించుకుంటున్నాడు, ఏ వ్యక్తి హెచ్చించుకుంటున్నాడు అనేది చాలాసార్లు బాహ్యంగా కనపడకపోవచ్చు, కొన్నిసార్లు కనపడవచ్చు కూడా. అయితే అది అంతరంగానికి సంబంధించింది ప్రాముఖ్యంగా. అంటే అంతరంగంలో హెచ్చించుకోవాలి అనేటువంటి ఆ మనసు లేకుండా బయటికి రాదు. బయటికి వ్యక్తం చేయబడుతుంది అంటే లోపల ఎంతో ఉంటే కానీ బయటికి అది వ్యక్తం చేయబడదు. చాలామంది బయటికి వ్యక్తం చేయరు, బయటికి వంగి నడుస్తారు, కొద్దిగా చాలా మృదువుగా మాట్లాడతారు బయటికి, కానీ లోపల మాత్రం చాలా హెచ్చించుకునే గుణం ఉండేటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు తప్పనిసరిగా. అయితే బాహ్యం కంటే కూడా దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఒకవేళ బాగా మంచి డ్రెస్ వేసుకొని అంతరంగంలో తగ్గించుకునే వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ దీనమైనటువంటి బట్టలు వేసుకొని లోపల హెచ్చించుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడన్నా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద సరిగ్గా పని దొరకని వాళ్ళు, లేకపోతే ఎవరో అక్కడ ఉండడం, వాళ్ళు చెప్పుకునే మాటలు చాలా గొప్పలుగా ఉంటాయి. చాలా వాడెంత వీడెంత అని మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. పెద్దవాళ్ళని కూడా చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. అంటే చూడటానికి ఆకారంలో ఎలా ఉన్నారు అనే కంటే అంతరంగంలో ఎలా ఉంది అనేది దేవుడు తప్పకుండా చూస్తాడు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. తగ్గించుకోవడానికి, తగ్గింపు కలిగిన జీవితం జీవించడానికి మనిషి స్వభావం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు కూడా నేను చెప్తాను. తప్పని పరిస్థితులను బట్టి కొంతమంది గత్యంతరం లేక తాత్కాలికంగా పంటి బిగువున తగ్గించుకునే వాళ్ళని మనం సమాజంలో చూస్తాం, కుటుంబాల్లో చూస్తాం, సంఘంలో కూడా చూస్తాం. తప్పదు అని చెప్పి ఒక ఉద్యోగి పై అధికారికి తప్పదు కాబట్టి తగ్గించుకుంటాడు. అలానే ఒక్కొక్క భర్తకి భార్య తప్పదు కాబట్టి తగ్గించుకుంటుంది. అలానే కొంతమంది భర్తలు తప్పదు కాబట్టి కుటుంబంలో తగ్గించుకుంటారు. అలానే అత్త కోడళ్ళ సంబంధాలు కూడా, ఇలా బంధువుల మధ్య, సంఘంలో తప్పదు కాబట్టి కాదు. బైబిల్ చెప్తుంది నిన్ను నువ్వు తగ్గించుకో. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో హెచ్చించుకునే
గుణం కలిగినటువంటి వ్యక్తే. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా, మనిషిలో ఉన్న పాప స్వభావం దీనికి కారణం. ప్రతి మనిషిలో ఏముందంటే పాప స్వభావం ఉంది. అది హెచ్చించుకో అంటది, తగ్గించుకోవడానికి చాలా చాలా కష్టపడుద్ది. అది చాలా చాలా కష్టపడుద్ది. ఎవరైనా ఇప్పుడు కుర్చీల మీద కూర్చున్న వాళ్ళని ఇక్కడ కూర్చో అన్నాను అనుకోండి, అంతే, ఆటం బాంబు పడింది, అంతకంటే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాం. సహజం అది. మనిషికి తగ్గించుకోవడం చాలా కష్టం, తగ్గించుకోవడం చాలా కష్టం. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, తర్వాత రకరకాల చోట్ల మోటివేషన్ క్లాసులు అని తీసుకుంటుంటారు కొంతమంది వచ్చి. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వేంటో నిరూపించుకో, నీ సత్తా ఏంటో ఈ లోకానికి చూపించు, నువ్వు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, నీ గొప్పతనం ఏంటో రుజువు చేసుకో, నీ సామర్థ్యాన్ని చూపించు ఈ లోకానికి అని చెప్తారు వాళ్ళు. అంటే లోపల ఉన్న స్వయాన్ని రెచ్చగొడతారు. వాడికి ఆ క్లాస్ విన్న తర్వాత అనుకుంటాడు, ఎస్ నేను సాధిస్తా అనుకుంటాడు వాడు. బైబిల్కి ఇది వ్యతిరేకం, దేవుని చిత్తానికి ఇది వ్యతిరేకం. దేవుని చిత్తం ఏం చెప్తుందంటే వినయం, దీన మనసు, తగ్గింపు, ఆశీర్వాదం అని చెప్పుద్ది. అలాంటి వాళ్ళని నేను హెచ్చిస్తాను అని దేవుని వాక్యం చెప్పుద్ది. లోకమేమో నీ సత్తా ఎంతో చూపించు, నీ సామర్థ్యాన్ని కనపరచు, నీ గొప్పతనం ఏంటో చూపించు, నువ్వేంటో చూపించు అంటది. దేవుడు అలా అండు, నువ్వు తగ్గించుకో, దీన మనసు కలిగి ఉండు, వినయం కలిగి ఉండు, విధేయత చూపించు అని దేవుడు అంటాడు. మరి అలా చూపిస్తే ఏంటంటే నేను హెచ్చిస్తా. హెచ్చింపు నా దగ్గర నుంచి రావాలి తప్ప నీకుగా రాదు. నీకుగా వచ్చే ఏ హెచ్చింపైనా అది నిన్ను తగ్గిస్తుంది, అది నిన్ను నష్టపరుచుద్ది, అది నిన్ను నాశనం చేస్తుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. గర్వం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే దేవుని వైపు చూడనివ్వదు. గర్వం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే దేవుని వైపు చూడనివ్వదు, తన వైపే తాను చూసుకుంటాడు. ఇక్కడున్న ఎవరినైనా పొరపాటుగా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడి ఏలు ఇట్లా చూపించి పొరపాటుగా మాట్లాడితే దేవుని వైపు చూడరు. ఎవరి వైపు చూస్తారంటే నా వైపు చూస్తారు. నన్ను అంటాడా, ఇంతమందిలో నేనే దొరికానా, ఎంత ధైర్యం, కిందకి దిగని చెప్తా, ఇలా వస్తుంది సహజంగా. నేను అక్కడున్నా అంతే, వాళ్ళు అక్కడ ఉంటాం కదా, నేను అక్కడుండి వాళ్ళు ఇక్కడున్నా అంతే. అంటే మనిషి యొక్క గర్వం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అది ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడాలైతే దేవుని వైపు చూడనివ్వదు. తనను ఎవరు నష్టపరిచారో, కష్టపెట్టారో, హాని చేశారో, అవమానపరిచారో వాళ్ళ వైపే చూసేలా చేస్తుంది. ఈవెన్ ఇంట్లో కూడా అంతే, నన్ను అన్నావు అని. కొంతమందికి ఎంత సామర్థ్యం ఉందంటే సంవత్సరం గడిచినా సరే ఆ సంవత్సరంలో ప్రతిరోజు కూడా నన్ను అన్నావు అంటుంటారు. ఎంత బాగా గుర్తుంటుందో. అంటే దేవుని వైపు చూడనివ్వదు ఈ గర్వం. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, నన్ను నేను నిజంగా ఎరిగితే, మరలా చెప్తున్నాను, నన్ను నేను నిజంగా ఎరిగితే గర్వించడానికి ఇక నాలో ఏమీ లేదు అంటాడు. నన్ను నేను ఎరగాలి. మరి మనం తెలియదా? తెలియదు, మనం తెలియదు. అందుకే లేనిపోని గర్వం. చూడండి, మనుషులు వాడికి తెలియదు కాబట్టే ఒకడు పవన్ కళ్యాణ్ లాగా నడుస్తాడు, ఇంకొకళ్ళు అదే ఆడపిల్లలు అయితే ఆ సినిమా హీరోయిన్ ఎవరు ఉంటారో వాళ్ళలాగా డ్రెస్ చేస్తారు. అసలు నీవు కాదా, ఆడెవడు, నువ్వెందుకు అవుతావు? అలాగే ఉండడం, అలాగే డ్రెస్ చేయడం, అలాగే నడవడం, అలాగే మాట్లాడడం. ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు ఆ మాటలన్నీ జగన్లాగే ఉంటాయి ఆ పదాలు వదిలినప్పుడు. అలానే తెలుగుదేశం వాళ్ళు ఆ పదాలన్నీ చంద్రబాబు నాయుడులాగే మాట్లాడతారు. ఇంకొంతమంది ఉంటారు, దైవ సేవకులు ఉంటారు కదా, వాళ్ళలాగే మెసేజ్ ఇస్తుంటారు. అంటే మాట తీరు అంతే ఉంటుంది. ఇక అలానే ఇప్పుడు సపోజ్ పిడి సుందర్రావు వాళ్ళ శిష్యులందరూ అంతే, అదే పదాలు వస్తుంటాయి, అదే పదాలు. అంటే మనిషిని అనుకరించడం, మనిషిని కాదు అనుకరించాల్సింది. బైబిల్ చెప్తుంది ఇది ఏంటంటే గర్వం. దేవుని వైపు చూడ్డు, మనుషుల వైపు చూస్తాడు. అలానే తన వైపు చూసుకుంటాడు. తనేంటో తాను ఎరక్కపోవడం దీనికి కారణం అని బైబిల్ చెప్తా ఉంది. అయితే దీన్నే పౌలు ఏం చెప్పాడో
ఒకసారి బైబిల్లో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. ఇదే విషయాన్ని దేవుని వైపు చూడనటువంటి మానవ స్వభావాన్ని గురించి, పాప స్వభావం గురించి పౌలు ఏం చెప్పాడు అంటే, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని ఆయనకేం తెలుసంటే ఈ శరీరంలో మంచిది ఏది నివసించదు. మంచిది ఏది లేదు అంటే, మనలో మంచిది ఏది లేదు అని ఎవరన్నా అన్నారనుకోండి, నీలో ఉందా అంటాం. వెంటనే నీలో మంచిది లేదని ఎవరన్నా అంటే ఏమంటా అంటే, నీలో ఉందా, నువ్వు నాకు చెప్పొచ్చావు, ఇక ఎన్ని చెప్తావు, అప్పుడు అట్టా ఇప్పుడు ఇట్టా, నాకు తెలుసు, నువ్వు నీ సంగతి నాకు తెలియదా, నాకు చెప్తావు అంటాం. అయితే పౌలు ఏమంటా ఉన్నాడంటే, నాలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నాకు నేను తెలియాలి అంటే అర్థమైందంటే, నాలో ఏ మంచి లేదు అన్న సంగతి నాకు తెలియాలి. అది నన్ను నేను ఎరగడం అంటే అది. నాలో ఏ మంచి నివసించదు. ఏ మంచి నాలో నివసించకపోతే గర్వించడానికి నాకు ఇంకేముంది? నాలో మంచి అనేదే లేనప్పుడు నేను గర్వించడానికి ఏముంటుంది? అతిశయించడానికి ఏముంటుంది? ఇది పౌలు చెప్పేటువంటి విషయం. మనలో ఏ మంచి లేదు. అందుకే పౌలు అంటాడు, నాలో ఏ మంచి లేదు కాబట్టి నేను దేవుని వైపే చూస్తాను. ఎందుకంటే నాకు మంచి అంటూ ఏదన్నా దొరికితే దేవుని దగ్గర దొరకాల్సిందే. నాలో మంచి లేదు, అలానే నాలా శరీరంలో ఉన్న ఏ వ్యక్తిలో కూడా మంచి లేదు. మనుషుల నుంచి నేను పొందేది ఏం లేదు, ఏ మంచి లేదు. నాకు దేవుడి నుంచే ఏ మంచి అయినా పొందగలను. ఏ ఆశీర్వాదం అయినా, ఏ దీవెనైనా, ఏ మేలైనా నాకు రావాలంటే అది దేవుడి నుంచే అని ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశం అది. పౌలు ఏ సాకులు వెతకకుండా, ఎలాంటి సాకులు చెప్పకుండా డైరెక్ట్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాలో ఏ మంచి లేదని తన్ను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. నిజంగా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, ఏదన్నా ఒక కోపగించుకునే విషయం వచ్చినప్పుడు, ఏదన్నా విసుగొచ్చినప్పుడు, లేదా మనకు అయిష్టమైనటువంటి పనులు జరిగేటప్పుడు వెంటనే మనలో నాలో ఏ మంచి లేదు అనే ఆ థాట్ గనక కొనసాగితే ఇతరుల మీద కోపడం, విసుక్కోం, నువ్వెంత అనం, వాళ్ళ లోపాలు కూడా చూడం. ఎప్పుడు చూస్తామంటే నాలో గర్వానికి తావిచ్చినప్పుడు, నాలో ఏదో మంచి ఉంది అనుకున్నప్పుడే ఇతరుల లోపాలు చూడడం మొదలు పెడతాం, ఇతరుల బలహీనతలు వెతకటం మొదలు పెడతాం, వాళ్ళని తక్కువగా చూడటం మొదలు పెడతాం. బైబిల్ చెప్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. పాప స్వభావం అనే ఒక భయంకరమైన శత్రువు పౌలులో ఉన్నట్టుగా పౌలే చెప్తా ఉన్నాడు. అందుకే ఆ పాప స్వభావం మంచి అనేది పౌలులో లేకుండా చేస్తూ ఉంది, మంచి అనేదే లేకుండా చేస్తూ ఉంది. అలానే మనకు అప్లై చేసుకుంటే మనలో ఉన్న ఈ శరీరంలో ఉన్న పాప స్వభావం మనలో మంచిని ప్రొడ్యూస్ చేయలేదు. అది ప్రొడ్యూస్ చేసేదే చెడుని, పాపాన్ని. ఎప్పుడు పాపపు కోరికలు, పాపపు ఇష్టాలు, పాపపు ఆలోచనల్ని ఈ శరీరంలో ఉన్న పాప స్వభావం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. వాటిని తీర్చుకో అని చెప్పి మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది పాప స్వభావం. ఇది పౌలు గ్రహించాడు. అందుకే ఈ భయంకరమైనటువంటి వాస్తవాన్ని ఎలుగెత్తి చెప్తూ, ఆ శత్రువు, ఈ పాప స్వభావం అనే శత్రువు తను జయించడానికి తనకంటే గొప్ప బలమైన శత్రువు అని, అది ఎప్పుడు పాపం చేయడానికే తనని బలవంతం చేస్తుందని, తన దీనస్థితిని దేవుని ముందు ఒప్పుకుంటూ వేడుకుంటా ఉన్నాడు. అయ్యా, నాలో ఏ మంచి నివసించదు అని దీనుడై తను తాను తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకుంటా ఉన్నాడు. ఒకవేళ నాలో మంచి ఉంది అనుకుంటే, నాలో నీతి ఉందనుకుంటే, యేసయ్య అన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు నేను నీతిమంతుడిని, నేను మంచోడిని అని కనుక అనుకుంటే దేవుడు మీకోసం రాల. పౌలు అంటున్నాడు, అందుకే నాలో మంచిది ఏది నివసించదు అని తను ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో దీనుడై వేడుకుంటూ మొదలుపెట్టాడో దేవుడు ఆయన్ని తన బలంతో నింపాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరుచు క్రీస్తునందు
సమస్తము అంటే ప్రతి మంచి చేయగలను, ప్రతి మంచి చేయగలను. ఒకవేళ దేవుడి దగ్గర నేను ఇలా వేడుకోకుండా ఆయన నన్ను బలపరచకపోతే ప్రతి చెడు ఒకప్పుడు చేశాను నేను అలాగా, ప్రతి చెడు చేసేవాడిని. అయితే నన్ను బలపరిచే ఎప్పుడైతే నేను తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకుంటానో దేవుడు నన్ను బలపరుస్తాడు. ప్రతి మంచి చేయగలిగే సామర్థ్యం దేవుడు నాకు ఇస్తాడు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులు, చాలా సీనియర్ విశ్వాసులు చాలామంది ఇలా తగ్గించుకోలేకపోతూ ఉన్నారు. కొంతమంది అయితే కొన్ని బిరుదులు పెట్టుకుంటారు పేరుకు ముందు. ఎవరిని చూపించడానికో తెలియదు కానీ చాలా బిరుదులు పెట్టుకుంటారు. అయితే ఇక్కడే ఈ 23 అధ్యాయంలోనే దేవుడు ఏం చెప్తాడంటే, మీరు బోధకులు అని పిలువబడవద్దు, మీరు గురువులు అని పిలువబడవద్దు, మీరు అగ్రస్థానాలని కోరుకోవద్దు. ఇలాంటి చాలా సూచనలు చేశాడు దేవుడు. మిమ్మల్ని తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం మొదలు పెడితే నేనేం చేస్తా అంటే మిమ్మల్ని నేను హెచ్చించడం మొదలు పెడతా. హెచ్చింపు నా వల్ల జరుగుద్ది తప్ప మీ వల్ల జరగదు. ఎందుకంటే మీలో ఏ మంచి నివసించదు. ఇది దేవుడు ఎరిగాడు. అందుకే ఆశీర్వాదకరమైన మాట మన ముందుంచాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అని. ఎంత గొప్ప దైవ సేవకుడైనా ప్రతి విశ్వాసి శరీరంలోనే ఉన్నాడు, పాప స్వభావంలోనే ఉన్నాడు. ఏ మనిషి కూడా తనంతట తానుగా పాప స్వభావం అనే ఆ శత్రువుని జయించే శక్తి ఏ మానవుడికి లేదు. ఇది ప్రతి ఒక్కరూ బహిరంగంగా ఒప్పుకోవటం చాలా మంచిది. ఆదాము నుండి మనకు వారసత్వంగా ఏమొచ్చాయో కొన్ని లక్షణాలు మీ ముందుంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. రోమా 1వ అధ్యాయం 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, నేనే చదువుతాను దయచేసి, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు అయిరి. ఈ లక్షణాల్లో నాకు ఈ లక్షణం లేదు అని చెప్పడానికి దగ్గర ఏదన్నా ఒక లక్షణం 2 లక్షణాలు ఉండవో కానీ చాలా లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే శరీర స్వభావం యొక్క లక్షణాలు ఇవన్నీ. మనిషి శరీర స్వభావం యొక్క అసలు స్వరూపాన్ని ఈ మాటలు తెలియజేస్తాయి. నువ్వేంటి అని ఇందాక అనుకున్నాం కదా, నువ్వేంటి అంటే ఇది ఈ లక్షణాలు మనకి, ఇది మనం. అయితే శరీర స్వభావానికి మరణమే తగింది, సావే తగింది. ఇంకా అంతరంగంలో తగ్గించుకోవడం శరీర స్వభావాన్ని చచ్చేలా చేస్తుంది. ఒకవేళ శరీర స్వభావంలోనే నేను కొనసాగితే అది నన్ను చంపుద్ది. కానీ నేను గనక నన్ను నేను తగ్గించుకుంటే, దేవుని మాటకు విధేయత చూపించి నన్ను నేను తగ్గించుకుంటే, ఆ తగ్గింపు ఏం చేస్తుందంటే శరీర స్వభావాన్ని చంపేస్తుంది. ఇది సూత్రం. తగ్గించుకోకుండా నువ్వు చస్తావో, తగ్గించుకొని పాప స్వభావాన్ని చంపుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. గర్వం శరీర స్వభావాన్ని బతికిస్తే, తగ్గింపేమో శరీర స్వభావాన్ని, పాప స్వభావాన్ని చంపుద్ది. ఇది పౌలు అనుభవంతో రాసినటువంటి మాటలు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఆ అనుభవాన్ని ఇలా రాస్తా ఉన్నాడు. రోమా 7:24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమగు శరీరము నుండి నన్నెవడో విడిపించును. పౌలు కేకలేస్తా ఉన్నాడు. సహజంగా ఆకలేసినోడు కేకలేస్తాడు, ఉద్యోగం లేనివాడు కేకలేస్తాడు,
వివాహం ఆలస్యం అవుతామంటే కేకలేస్తారు, ఒకవేళ పైకి కాకపోయినా లోపలైనా. ఇంకా రకరకాల అవసరాలు తీరినప్పుడు కేకలేస్తారు. ఇప్పుడు పౌలు ఎందుకు కేకలేస్తున్నాడంటే పెళ్లి కాలేదనో, డబ్బులు లేవనో, ఆకలి అవుతుందనో, ధనం లేదనో, ఇంకేదో కాదు. ఆయన కేకలేస్తుంది ఎందుకంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఈ దౌర్భాగ్యం నుంచి, ఈ పాప స్వభావం నుంచి, ఆ శత్రువు నుంచి నన్నెవడు కాపాడుతాడు, నన్నెవడు విడిపిస్తాడు అని ఆయన కేకలు వేయడం ఇక్కడ మనం చూస్తాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:12. ఫిలిప్పీ 4:12 పౌలు గురించి, ఆయన తగ్గింపు జీవితం గురించి, ఆయన దేవుడు తగ్గించుకుంటే ఆయన హెచ్చించిన విధానాన్ని గురించి కొన్ని మాటలు మీ ముందు నేను ముగిస్తాను. ఫిలిప్పీ 4:12 ఎక్కడున్నా ఎరుగుతాడంటే ఆయన సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. అంటే ఈయన కేకలేసినోడు డబ్బు లేనోడేం కాదు, డబ్బులు బాగా ఉన్నవాడే, డబ్బులకేం కొదువు లేదు ఈయనకి. ఇలాంటి వాడు, అంటే డబ్బులున్నవాడు కూడా కేకలేస్తాడంటే వేశాడు పౌలు. అంటే భూమి మీద ఏ మానవుడికైనా ధనం విపరీతంగా ఉన్నా వాడు శరీర స్వభావంలోనే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ధనం మనిషిని హెచ్చిస్తుంది, హెచ్చించడానికే ఉపయోగపడుద్ది, తగ్గించుకోవడానికి ఉపయోగపడుద్ది ధనం. అలాని ధనం ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. అయితే ధనం మీద కనుక ఆధారపడితే, దేవుడి మీద కాక ధనం మీద ఆధారపడితే అది హెచ్చించుద్ది. ఆ హెచ్చింపు నష్టానికి నడిపించుద్ది, శాపానికి నడిపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పౌలు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది మనం కొన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 24వ వచనం. అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దం. అతి విద్య, బాగా చదువుకున్నాడండి. ఎంత చదువుకున్నాడంటే ఈ రోజుల్లో అంటే ఐఐటి రామయ్య ఉన్నాడో పోయాడో తెలియదు. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గర సీటు కోసం, ఐఐటి రామయ్య అని ఐఐటి సీటు కోసం ఆయన దగ్గర ఎంట్రన్స్ రాసేవాళ్ళు. సీటు కోసం ఏమో గవర్నమెంట్ ఎంట్రన్స్ పెట్టేది. అయితే ఆయన దగ్గర కోచింగ్ తీసుకోవాలంటే మళ్ళీ ఆయన ఎంట్రన్స్ పెడతాడు. ఆడ సీట్ వస్తే అరే రామయ్య దగ్గర సీట్ వచ్చింది, వాడికి సీట్ వస్తుంది అనేవాళ్ళు, అంత గొప్పగా. అయితే ఆయన కూడా పనికిరాడు గమలీయేలు ముందు. ఎందుకంటే యోధా ధర్మశాస్త్రంలో ఆయన నిష్ణాతుడు, ప్రావీణ్యుడు. ఆయన దగ్గర పౌలు యోధా సంబంధమైనటువంటి విద్యని, ధర్మశాస్త్రాన్ని ఉపవాసన పట్టాడు. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పౌలు. అంటే అలాగా విద్యను సంపాదించాడు. ఆ విద్య అతన్ని ఏం చేసిందంటే, రాజులు ఆయన ముందు నుంచున్న, గొప్ప గొప్ప మేధావులు, జ్ఞానులు ఆయన ముందు నుంచున్న వాళ్ళ నోరు మూపించగలిగిన సామర్థ్యం పౌలుకుంది. రాజుల్ని ఒప్పించగలిగే సామర్థ్యం, అంత విద్య చదువుకున్నవాడు. పోనీ విద్య ఏమన్నా ఇన్ని ఆ దౌర్భాగ్యత నుంచి విడిపించింది అంటే లేదు. అందుకే కేకలేస్తున్నాడు. ధనం, సంపన్న స్థితి ఆయన్ని దౌర్భాగ్యత నుంచి విడిపించలేదు. అలానే విద్య, చదువు కూడా ఆయన్ని దౌర్భాగ్యత నుంచి విడిపించలేదు. ఆ తర్వాత చూద్దాం. అపోస్తుల కార్యాలు 22:3. అపోస్తుల కార్యాలు 22:3. నేను తార్సులో పుట్టిన యూదుడను. ఎవరంటండి ఆయన? యూదుడంట. యూదుడికున్న గొప్పతనం ఏంది అంటే, యూదులు దేవుని యొక్క సంతతిగా పిలువబడ్డారు. దేవుడు వాళ్ళకి సున్నతి అనే ఒక ఆచారాన్ని పెట్టి మీరు నా సంబంధులు అని అన్నాడు. అలానే వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే మొట్టమొదట ప్రపంచంలో మానవుడు ఎలా జీవించాలనే నీతి సూత్రాలు మొట్టమొదట యూదులకి ఇవ్వబడ్డాయి. అది వరకు ఎవరికి నీతి లేదు భూమి మీద, ఎవరికి ఒక నీతి అంటూ లేదు, ఒక చట్టం అంటూ లేదు. ఎట్లా పడితే అట్లా రాజుకి ఏది ఇష్టమైతే వాడు ఆలోచనకి ఏదైతే అది చేసేవాడు, అంతే. మొట్టమొదట యూదులకి నీతి విధులు ఇవ్వబడ్డాయి. ఇలా జీవించాలి అనే విధులు, కట్టడలు ఇవ్వబడ్డాయి. అది గొప్పతనమే మరి వాళ్ళకి. అలానే మొట్టమొదట దేవుని ఆలయం యూదులకే ఉంది. అది వరకు ఆలయాలు లేవా, ఏవో ఉన్నాయి, పుట్టలు చెట్లు ఏవో ఉన్నాయి. కానీ ఒక దేవుణ్ణి ఆరాధించే ఆలయం మొట్టమొదట యూదులకే ఇవ్వబడింది. ఇవన్నీ వాళ్ళ గొప్పతనాలే. అలాంటి యూదుల్లో పుట్టినవాడు, యూదుడిగా ఉన్నవాడు పౌలు. పోనీ ఆ యూద మతం కానీ ఆ యూద వారసత్వం
కానీ ఈయనకేమన్నా శరీర దౌర్భాగ్యం నుంచి, ఈ పాప స్వభావం నుంచి విడిపించిందంటే విడిపించలా, మరింత దౌర్భాగ్యంలోకి వెళ్ళాడు. ఈరోజు మతం పేరిట మరింత దౌర్భాగ్యంలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రజలు మరింత మూర్ఖత్వంలోకి, అసలు మనుషులుగా ప్రవర్తించట్లా. భక్తి పేరు మీద భక్తే చేసేది, భక్తి పేరు మీద ఎంత దారుణంగా తయారయ్యారు. ఈరోజు నాకు ఒకళ్ళు వాట్సాప్ దాన్ని ఏమంటాం, స్టేటస్లో ఒక ఆయన పెట్టాడు. ఏమనంటే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా వెళ్ళి వాళ్ళకి ఒక రొట్టె దాన్ని తినడానికి దానికి ఉప్పు కాస్త పెట్టాడు. రొట్టె ఉప్పు ప్లేట్లో పెట్టుకుంటూ పోయాడు. పక్కనే ఈ పశువులు ఉన్నాయి, ఏంటి, ఆవులు. వాటికి లడ్లు పెడుతున్నాడు, స్వీట్ పెడుతున్నాడు. స్వీట్ ఎవరికి పెట్టాలి? అనాథ పిల్లలకు పెట్టాలి. ఈ ఎండిపోయిన రొట్టెను ఇది ఎవరికి పెట్టాలా? భక్తి ఎక్కువైపోయింది. మరి మనుషులకి భక్తి ఎక్కువై తోటి మనిషిగా చోట్ల. ఇక్కడ మనం చూస్తే యూదుడుగా ఈ మతాశక్తి మరింత దౌర్భాగ్యంలో నడిపింది. ఆయన సంపన్న స్థితి ఆయన్ని దౌర్భాగ్యం నుంచి విడిపించకపోగా మరింత దౌర్భాగ్యతలు నడిపిస్తే, ఆయన చదువు దౌర్భాగ్యత నుంచి విడిపించకపోగా మరింత దౌర్భాగ్యతలు నడిపిస్తే, అలానే ఆయన భక్తి, ఆయన మతాశక్తి మరింత దౌర్భాగ్యంలోకి నడిపించింది అని బైబిల్ చెప్తా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆయన గురించి రాయబడినాయి. ఆయన మతనిష్ట కలిగినవాడు, ఆయన గమలీయేలు యొద్ద శిక్షణ పొందినవాడు, దేవుని గురించి ఆసక్తి కలిగినవాడు, రోమా ప్రభుత్వ పౌరుడు. ఆయన ఇన్ని ఆధిక్యతలు కలిగి ఏం చేశాడంటే హింసకుడు, దూషకుడు, హానికరుడుగా మారిపోయాడు. భూమి మీద మానవునుకున్న సామర్థ్యాలు, తలాంతులు, ఇంకా ఏమైనా గొప్పగా చెప్పుకునే ఏది కూడా మనిషిని పాప స్వభావం నుంచి విడిపించలేదు అని ఎరిగిన పౌలు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదు అని కేకలేస్తూ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, నన్నెవడు ఈ శరీర స్వభావం నుంచి విడిపిస్తాడు? కేకలేశాడు. ఈ దీన స్థితిలో ఎప్పుడైతే కేకలేశాడో అప్పుడు దేవుడు ఆయన్ని విడిపించడానికి ఇష్టపడ్డాడు. చూద్దాం ఎలా విడిపించబడ్డాడు అనే విషయాన్ని. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం. అగ్గిప్ర రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దేవుడు మాట్లాడినప్పుడు దానికి అవిధేయత చూపించాల. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యాలు 9:11. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన పౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటండి? ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో ఇందాక మనం చదువుకున్నాం, దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. ఏమని చెప్తుందండి? ఇక్కడ ఉంది కదా, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గంలో విడిచి నన్ను వెతికి ప్రార్థించిన ఎడల నేను వారి మనవి విని, వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచుదు. ఈ శరీర స్వభావం నుంచి తప్పించేవానికి పౌలు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయన మాట విన్నాడు, ఆకాశం నుండి కలిగిన ఆయన మాట విన్నాడు, ఆ ప్రభువుకు లోబడ్డాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నాలో మంచిదేదీ లేదు, నా శరీర స్వభావం నన్ను కీడు చేసేవానిగా, హాని చేసేవానిగా, నాకు ధనం ఉంది, జ్ఞానం ఉంది, విద్య ఉంది, గొప్ప వంశం ఉంది, లోకంలో చాలా ఆధిక్యతలు నాకున్నాయి, కానీ ఇవేవి కూడా నన్ను దౌర్భాగ్యత నుంచి తప్పించలేవు. నా శరీరంలో మంచి లేదు, నాలో పాప స్వభావం ఉంది, నన్ను విడిపించు అని పౌలు కేకలు వేసి ప్రభువుని ప్రార్థన చేశాడు. తన చెడు మార్గాన్ని విడవడానికి, తన శరీర స్వభావాన్ని చంపుకోవడానికి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి అని దేవుడిని అడిగాడు. తగ్గించుకొని దేవుడు ఆయన మనవి ఆలకించాడు. అందుకే ఆయన ఒక స్టేట్మెంట్ అన్నాడు, నన్ను బలపరచు క్రీస్తునందు. మనల్ని బలపరచాల్సింది దేవుడు తప్ప మన బలంతో, మన సామర్థ్యంతో, మన తెలివితేటలతో, మన వాక్చాతుర్యంతో, మనకున్న ఇంకా ఏ ఎబిలిటీతో కూడా
మనం దీవెన పొందలేం, ఆశీర్వాదాన్ని పొందలేం. అందుకే యేసయ్య అన్నాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దేవుడు హెచ్చించాలి తప్ప ఏ వ్యక్తి కూడా, ఏ విశ్వాసి కూడా తనంతట తాను హెచ్చింపు పొందలేడు, ఆశీర్వాదాన్ని పొందలేడు. విశ్వాసి అంటే ఏంటి అంటే, ఒక ఆయన ఇలా అన్నాడు. విశ్వాసి అంటే ఏంటంటే, ఒక ఆయన ఏమన్నాడంటే, ఇంపర్ఫెక్ట్ పీపుల్ అంటే అసంపూర్ణమైనటువంటి ప్రజలు, విశ్వాసులు. పర్ఫెక్ట్ అయిన దేవుని వద్దకు ప్రతిదినం తమ్మును తామును తగ్గించుకొని తమ దౌర్భాగ్యతను ఒప్పుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విడిచేవారిని ప్రతిదినం జరగాలి. ఇది ప్రతిదినం జరగాలి. ఇంపర్ఫెక్ట్ పీపుల్ పర్ఫెక్ట్ అయిన దేవుని దగ్గరికి వెళ్ళి తమ చెడు మార్గాలను విడిచి తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికితే ఏం జరుగుద్దంటే, వాళ్ళని స్వస్థపరుస్తాడు, వాళ్ళని హెచ్చిస్తాడు దేవుడు, వాళ్ళని పర్ఫెక్ట్లోకి నడిపిస్తాడు. ఇంపర్ఫెక్ట్ పీపుల్ పర్ఫెక్ట్ అయిన దేవుని దగ్గరికి తమ చెడు మార్గాలను విడిచి తగ్గించుకొని వెళ్తే, ప్రార్థన చేస్తే ఆయన పర్ఫెక్షన్లోకి నడిపిస్తాడు. అలా పర్ఫెక్షన్ వస్తుందే తప్ప ఇంకా మరి ఏ విధంగా మానవునికి సాధ్యం కాదు. ఇది ఒక ఆయన చెప్పినటువంటి మాట. తగ్గింపు గలవారు ప్రతి ఒక్కళ్ళలో మంచిని చూస్తారు. గర్వం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళలో లోపాలు, బలహీనతలు, తప్పులు వెతుకుతారు. ఇంట్లోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావు? ఇతరుల్లో మంచి చూసే వ్యక్తిగా ఉంటే నీలో తగ్గింపు ఉంది అని నీకు నువ్వే చెప్పుకో. నీకు నువ్వే ఇతరుల లోపాలు, బలహీనతలు, తప్పులు ఎప్పుడు వెతుకుతున్నావు అనుకో, నీలో గర్వం ఉంది, దాన్ని చంపాలి అనేది ఆ అవసరం ఉంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య తగ్గింపు, వినయం ఉందనుకోండి, దేన మనసు ఉందనుకోండి, ఆ సంసారం ఎలా ఉంటుందండి? ఎంత బాగుంటుంది. గర్వం ఉందనుకోండి, గర్వం ఉంటే ఎలా ఉంటుంది సంసారం? చాలామంది కుటుంబాలు విడిగిపోవటానికి మొట్టమొదటి కారణం గర్వం, తగ్గింపు లేకపోవడం. చాలా చాలా తగ్గించుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది. గర్వం ఉంటే ఏం జరుగుద్దంటే విమర్శిస్తారు. ఎప్పుడు విమర్శిస్తాను నేనంటే, నేను రైటు, నువ్వు రాంగ్ అన్నప్పుడు విమర్శిస్తా. అంతే కదండి. నేను రాంగ్ అనుకున్నప్పుడు ఇంకేం విమర్శిస్తా? నాలో ఏ మంచి లేదంటే నేనేం విమర్శిస్తా? నేను ఎప్పుడు విమర్శిస్తా అంటే, నాలో నేను రైటు, వాడు రాంగ్ అనుకున్నప్పుడు విమర్శిస్తాను. అలానే ఎత్తిపొడవడం, ఎదిరించడం, తృణీకరించడం, తిరస్కారం, ఇవన్నీ కుటుంబంలో, సంఘంలో ఎప్పుడు వస్తాయంటే గర్వం ఉంటే వస్తాయి. గర్వం ఉంటే. పౌలు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఎంత శాంతి సమాధానాన్ని కలిగి ఆయన ఆ సమాధాన వార్తని తన మిషనరీ జర్నీస్లో 3 మిషనరీ జర్నీలు చేశాడు. ఎన్నో దేశాల్లో, ఎన్నో ప్రాంతాల్లో దేవుడు విరివిగా పౌలును వాడుకున్నాడు. 3 సందర్భాలు ఆయన మాటల్లో చెప్పిన సందర్భాలు మీ ముందుంచి నేను క్లోజ్ చేస్తాను. మొదటి సందర్భం 1 కొరింథీ 15వ అధ్యాయం 8-9 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయం 8-9 వచనాలు. కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1, అకాలమందు పుట్టినట్టున్న. అకాలమందు, ఈ పదం చాలా కఠినమైనటువంటి పదం, అకాలం అనేటువంటి పదం. 2వది, అపోస్తులందరిలో తక్కువ వాడను. 3వది, యోగ్యుడను కాను, అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. ఎంత సేవ చేశాడండి, ఎన్ని సంఘాలు కట్టాడండి, ఎన్ని వేల మందిని కలిశాడండి, ఎంతమందికి సువార్త చేశాడండి, ఎన్ని రాత్రులు నిద్రపోలేదండి, ఎంతమంది చేత దెబ్బలు తిన్నాడండి, ఎన్ని అవమానాలు పొందాడండి, ఎంత హింస భరించాడండి, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడండి, ఎన్నిసార్లు దొంగలు ఆయన దోచుకున్నారండి, ఎన్నిసార్లు సముద్రంలో ఆపదలు, భూమి మీద ఆపదలు, యూదుల వలన ఆపదలు, రోమీల వలన ఆపదలు ఎదుర్కొంటున్నాడండి.
ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని కష్టాలు పడ్డాడో. ఒక మాటలు చెప్పాలంటే ఎవరైనా పౌలు చూస్తే అరే ఈడిది ఒక బతుకేనా అన్నట్టు ఉంటుంది, కనపడే బతుకు. తన్నులు తింటాడు. ప్రతిరోజు పౌలు జీవితంలో జరిగేందంటే తన్నులు తింటాం ఎవడో ఒకటి చేత, తరమబడ్డం ఎవరో ఒకరి చేత, ఏదో గుంపు చేత, ఆకలి దప్పులతో ఉండడం రోజులో ప్రతిరోజు జరుగుద్ది ఇది. సరైన ఆయనకు తిండి దొరకదు. ఆ పరిచర్లో సువార్తలో ఆ పరిచర్ అయిపోయి భోజనం చేద్దాం అనుకునే ఒక గుంపు వస్తుంది. ఆ పరిచర్ మీదకి గుంపు వచ్చి పడి విపరీతంగా కొట్టడం మొదలు పెడతారు, పారిపోవాల్సి వస్తుంది. ప్రతిరోజు పౌలు యొక్క పరిస్థితి ఇది, ఆయన జీవిత విధానం. ఎవడన్నా చూస్తే అరే నీది కూడా ఒక బతికేదా అనేటట్టుగా ఉంటుంది, కనపడేటట్టు. కానీ ప్రభు కోసం ఎంత తగ్గించుకున్నాడో దేవుడు ఆయన ఎంత హెచ్చించాడు అంటే ఇప్పటికీ దగ్గర 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ పత్రికలు రాస్తే ఇప్పటికీ కోటాను కోట్ల మంది ఆశీర్వదింపబడుతున్నారండి, ఆశీర్వదింపబడుతున్నారు. ఇంతమంది ఆశీర్వదింపబడడానికి పౌలుని దేవుడు వాడుకున్నాడు. కారణం తగ్గించుకున్నాడు. ఆయన అన్న 3 మాటలు, అకాలమందు పుట్టాను. సరైన కాలంలో దేవుడు అపోస్తులను ఎంచుకుంటే నేను అప్పుడు దేవునికి శత్రువుగా ఉన్నాను. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఆయన దేవుడు అంటే వడ్రవాణి కుమారుడు దేవుడా అని చెప్పి నేను అనేక మందిని హింసించా, దూషించా, స్త్రీలను చెరపట్టాను, అనేక హత్యలు చేయిస్తూ ఉంటే వాటికి సమ్మతించాను. ఇంకా భయంకరంగా ఊళ్ళకు ఊళ్ళే నా వల్ల ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు క్రైస్తవులు. అంత ఘోరమైనటువంటి వాడిని, అలాంటి వాడిని నన్ను అపోస్తులుగా ఎంచుకున్నాడు దేవుడు. అది పౌలు చెబుతా ఉంది. అంటే సరిగ్గా ఎంచబడలా నేను, సరిగ్గా అంటే శిష్యులు ఎలాగైతే అపోస్తులుగా ఎంచబడ్డారో ఒక క్రమం ప్రకారం అలా లేదు నాది అకాలమందు పుట్టాను, నేను చచ్చి బతికాను, నేను అది ఆయన అర్థం. నేను చచ్చి బతికాను, నేను చావాల్సిన వాడిని, కానీ దేవుడు నన్ను బతికించాడు కృపచేత అని ఆయన చెప్తా ఉన్నాడు. రెండవ మాట మీ ముందుస్తాను. మొట్టమొదటిది ఆయన 3 మాటలు అంటున్నాడు, నేను అకాలమందు పుట్టాను, నేను తక్కువ వాడును, మూడోది నేను యోగ్యుడను కాను. ఈ మాటలు మనకు గుర్తుండాలి. ఈ మాటలు కనుక మనకు గుర్తుంటే తగాదలు పెట్టుకోం, ఇతరులను విమర్శించం, అవతల వాళ్ళ మీద ఇంత గొంతేసుకొని అరవం, ఎగబడం ఇతరుల మీద. నేను యోగ్యుడిని కాదు. పౌలు ఇదేనండి అనేది. ఎవడన్నా తంతానికి వస్తే రారా చూద్దాం అని ఎప్పుడు అనలా. నేను యోగ్యుడిని కాదు ప్రభువా, ఆ తగాదకు నేను యోగ్యుడిని కాదు. ఎందుకంటే ఈ పాప స్వభావానికి నేను చచ్చిపోయా, నేను తగ్గించుకుంటున్నా. అన్యాయంగా చెరసాల్లో వేస్తే చేతులకి కాళ్ళకి బొండేసి బిగిస్తే పాటలు పాడాడు. నేను శరీర స్వభావం చూపించడానికి యోగ్యుని, దాన్ని చచ్చిపోయా. నేను నన్ను తగ్గించుకున్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు పౌలు ద్వారా. రెండవది ఎఫెసీ రాసిన పత్రిక 3:11 ఎఫెసీ 3:11. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడాలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. ఎవరంటే ఇప్పుడు ఈయన అత్యల్పుడంట. ఎవరిలో? పరిశుద్ధుల్లో. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి పాపాన్ని యేసయ్య ఏం చేస్తాడంటే తన రక్తంతో కడిగి, నీకోసమే రక్తం కాచా, నన్ను విశ్వసించావు, నీ పాపాన్ని నేను తుడిచివేస్తున్నా అని వాడిని ఏం చేస్తాడంటే పాపిని పరిశుద్ధుడిగా తీరుస్తాడు. అది ఇలా పాప విమోచన పొందిన వాళ్ళు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధులుగా చేయబడిన అందరిలో పౌలు ఎవరంట? అత్యల్పుడు అంటండి. సహజంగా ఇంట్లో మనం ఎవరు? నేనే మొదట. సండే స్కూల్లో పాట పాడతారు, నేనే ఫస్ట్గా. నిజానికి మనం లాస్ట్. పాట అట్ట పాడతారు కానీ నిజానికి మనం లాస్ట్. అయితే మనం ఎవరైతే లాస్ట్ అనుకుంటారో దేవుడు వాళ్ళని ఏమని చేస్తాడు? ఫస్ట్లో ఉంచుతాడు.
నువ్వు నేనే ఫస్ట్ అనుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? లాస్ట్లో ఉంచుతాడు. ఇప్పుడు ఈయన అదే చేస్తుంది. నేను అత్యల్పుణ్ణి అనుకున్నవాడిని, పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి ఏం చేశాడు? పరిశుద్ధులందరికీ పరిశుద్ధతగా ఎలా జీవించాలో, ఆత్మ సంబంధమైన జీవితం ఎలాంటిదో, ఆత్మఫలం అంటే ఏంటో పౌలు చేత రాయించాడండి. అత్యల్పుడి చేత. అందుకే తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. నేను అపవిత్రుడిని అంటే ఆయన పవిత్రుడిగా చేస్తాడు. నేను దుర్నీతిపరుడిని అంటే నిన్ను నీతిపరుడుగా చేస్తాడు. నేను చెడిపోయానయ్యా అంటే నిన్ను బాగు చేస్తాడు. నేను బాగుపడ్డాను, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నాకు సామర్థ్యం ఉంది అనుకున్నావో అవుట్. క్లీన్ బౌల్డ్ అనమాట. క్లీన్ బౌల్డ్ అవుతావు. అవుట్. అది నీ నష్టాన్ని నువ్వే తెచ్చుకుంటావు. లోకం యొక్క సూత్రం ఏంటంటే తగ్గేదేలే అంటాడు వాడు కదా, అంటారు వాళ్ళు. అది లోకం. నువ్వు తగ్గు అంటాడు దేవుడు. నువ్వు తగ్గు, నేను హెచ్చించేది. అత్యల్పుణ్ణి అత్యధిక స్థానంలో దేవుడు పౌలు నుంచాడు. అతను రాసిన పత్రికలే సంఘానికి ఆధారంగా చేశాడండి దేవుడు. ఆ పత్రికలు లేకపోతే సంఘం యొక్క నమూనా అస్సలు అర్థం కాదు, మనకి అస్సలు అర్థం కాదు. అంత అద్భుతమైన పత్రికలు పౌలు చేతి నుంచి జాలువారేలా దేవుడు ఆత్మచేత పౌలుని వాడుకున్నాడు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తా. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. అట్టి వారిలో, ఇక్కడ తెలుగులో రాసిన మాట అలా ఉంది కానీ అట్టి వారిలో అని, పాపులలో నేను ప్రధానుడును అని ఇంగ్లీష్ అర్థంలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే దాంట్లో ఏమైనా ఉంటుందంటే పాపులలో నేను ప్రధానుడను. ఈ భూమి మీద ఎవడైనా పాపి ఉంటే వాళ్ళలో ప్రధానుడు ఎవడు, మొట్టమొదటివాడు ఎవడు అంటే నేనే పాపిని అన్నాడు. నేను పాపిని అని తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో దేవుడు ఏం చేశాడంటే నువ్వు పవిత్రుడివి అని పవిత్రుడిని చేశాడు. దేవుడు పవిత్రుడిగా చేశాడు. పరిశుద్ధమైన జీవితం జీవించాడు పౌలు. ఇక ఎప్పుడు హింస, దూషణ, హాని అనేది తన జీవితంలో ఇంత కూడా కనపడకుండా చేశాడు దేవుడు. అంతగా దేవుని చేతిలో పౌలు వాడబడ్డాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరు పాపిని ఒప్పుకుంటారో వాళ్ళకు రక్షించే రక్షకుడు ఉన్నాడు. ఎవరు నేను అపవిత్రుడిని అని ఒప్పుకుంటారో వాళ్ళని పవిత్రులుగా చేసే దేవుడు ఉన్నాడు. నేను అయోగ్యుడిని అని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళని యోగ్యులుగా చేసే దేవుడు ఉన్నాడు. నేను అత్యల్పుణ్ణి అని ఎవరు ఒప్పుకుంటారో అధికుడుగా చేసే దేవుడు ఉన్నాడు. నేను అధికుణ్ణి అని ఎవరు అనుకుంటారో వాళ్ళని అత్యల్పులుగా చేస్తాడు. నేను పవిత్రుణ్ణి అని ఎవరు ఫీల్ అవుతారో వాళ్ళు అపవిత్రులు వాళ్ళకి వాళ్ళే అవుతారు. నేను చచ్చిన వాడిని అని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు బ్రతికిస్తాడు. మాట అన్నారు, నేను చచ్చాను అనుకోవాలి. చచ్చినోడిని అంటే ఏమన్నా ఉందండి? నేను చచ్చిపోయాను, నన్ను ఏదైనాను, నా మీద ఒక రాయి, నన్ను తిట్టు, నన్ను కొట్టు, నా నుంచి స్పందన ఉంటుందా? నేను చచ్చితే చెప్పండి, ఉంటుందా? ఉండదు. పౌలు తన్ను తాను చచ్చిన వాడిగా ఎంచుకుంటే దేవుడు అనేకుల్ని బతికించడానికి పౌల్ని వాడుకున్నాడు. అద్భుతం కాదు? ఇదండి తగ్గించుకుంటే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని ఈ 2024లో దేవుడు మన సంఘాల ముందు ఉంచాడు. ఈ లక్ష్యాన్ని మన ముందు ఉంచాడు. ఈ లక్ష్యాన్ని మన ముందు ఉంచాడు. ఈ లక్ష్యాన్ని మనం, ఈ మోటోని మన ముందుంచుకొని తగ్గించుకుంటే పౌలుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పకుండా హెచ్చిస్తాడు, ఆశీర్వాదిస్తాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చదువును బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, అధికారాన్ని బట్టి, లేదా ఆత్మీయ స్థితిని బట్టి నా విశ్వాసం గొప్పది, నేను సీనియర్ని, నాకు అన్నీ తెలుసు అలా అనుకుంటే దేవుడు తగ్గిస్తాడు. అయ్యా నాకేది రాదు, నేను అల్పుడిని, నేను అయోగ్యుడిని, నాకు చేత కాదు, నేను బలహీనుడిని, నేను పాపిని అని ఎవరైతే ప్రతిదినం దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విడిచిపెడితే దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు.
అది ఆశీర్వాదం. దేవుని చేత హెచ్చింపబడడం ఆశీర్వాదం, తన్ను తాను హెచ్చించుకోవడం శాపం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి.